వస్తువుల తయారీ మాత్రమే కాదు, ఆ కొత్త వస్తువులు కనిపెట్టే వ్యక్తులకి, సంస్థలకి గనక గుర్తింపిచ్చి, వాటి మీద మనం హక్కులు కల్పించి, దాని ద్వారా లబ్ధి పొందే ఏర్పాటు గనక చేసినట్లయితే, వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతాయి. అందుకోసం మనం మేధో సంపత్తి హక్కులు గుర్తించాలి అని ఎప్పటినుంచో వాదన. అది రాసేవాళ్ళైతే తాము రాసిన రాతల మీద కాపీరైట్. ఒక కొత్త మనం ఈ రోజున చూస్తున్న కరోనా జబ్బు కోసం ఏదైతే వ్యాక్సిన్లు కనిపెట్టారో ఆ వ్యాక్సిన్ మీద పేటెంట్ తీసుకుంటారు. అలా పేటెంట్ అంటే దాని మీద రైట్ ఇవ్వటం వల్ల వాళ్ళకి లాభం చేకూరుతుంది కాబట్టి కొత్త కొత్త రకాల వ్యాక్సిన్లు కనిపెట్టబడతాయి. లేదా నేను ఒక కొత్త బ్రాండ్ని తయారు చేస్తాను, ఒక లోగో డిజైన్ చేసుకుంటాను, ప్రత్యేక గుర్తింపుతో నేను అమ్ముకోవటానికి కనుక నేను పెట్టుకున్న గుర్తుకి ఒక రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మార్కెట్లో నేను నా ప్రోడక్ట్ అని గుర్తించడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మరింత దాని మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది, లాభం పొందడానికి అవకాశం ఉంటుంది.